నా లైఫ్‌లో జరిగిన రెండో సంఘటన క్రెడిట్ ఈ లోన్స్ అయన్నీ ఉంటాయి గదా! దానికి సంబంధించింది. దానికి సంబంధించింది. నేను కరోనా రాకముందు ఫోన్ తీసుకున్నా. తీసుకున్న తర్వాత కరోనా వచ్చింది. ఆ టైంలో కట్టలేకపోయా. తర్వాత అదే టైంలో మళ్ళీ క్రెడిట్ తీసుకున్నా. అది గూడా ఇవ్వలేదు మాక్సిమం. అలా 2 హోల్డ్‌లో ఉన్నాయి. నా దగ్గర చాలా డబ్బులు లేని పరిస్థితి. ఆ 2 కట్టల అలా హోల్డ్‌లో ఉండిపోయినాయి. రీసెంట్‌గా ఒక 8 నెలల ముందు నేనొక నాకు రాదు యాక్చువల్‌గా. నేనేదో ఒక లోన్ వద్దామని దేని దానికి కలుపుతా ఉంటానన్నమాట. వత్తదా రాదా రిజల్ట్ అని చూపిస్తా ఉంది. నాకు రాదని తెలుసు. ఎందుకంటే ఆ 2 లోన్స్ క్లియర్ అవ్వలేదని. అందుకని ఉత్తినే కెలుకుతాను. ఏదో ఒక యాప్ క్రెడిట్ బి అని చెప్పి ఏదో హిందీ వాళ్ళది. దేంట్లో వాట్సాప్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో ఏదో వచ్చింది. అదొస్తే దాన్ని డౌన్‌లోడ్ చేశా. చేసి పాన్ కార్డు అయన్నీ మామూలుగా స్క్రీన్ షాట్లు తీసి పంపించా. పంపిస్తే వాడు 2200 ఎంతో అమౌంట్ అని చూపించాడు. సరే అని ఓకే అని చెప్పి పెట్టా. తర్వాత ఒక రోజు ముందు 1200 అమౌంట్ వచ్చింది. నేను హోటల్ మేనేజర్‌గా చేసేవాడిని. ఏంటబ్బా! ఈ 1200 వచ్చిన ఎవడైనా రూమ్ కోసం కొట్టుంటాడేమో అని చెప్పేసి మా వాడికి ఒకటి కొట్టేసా. అరే ఉంచడానికి ఇది ఎవడైనా ఇచ్చేద్దాం అని చెప్పేసి. తర్వాత చూస్తే ఎవరు ఫోన్ చేయలే. ఆయనకి ఫోన్ చేశా. ఎవరు కొట్టలేదు అది ఇది అన్నారు. సరే అని చెప్పి అయి నేను పక్కన ఉంచుకున్నా. అది జరిగిన ఒక నెల రోజుల 15 రోజులు ఆ టైంకి ఒకడు నాకు మెసేజ్ పెట్టాడు. పెట్టి ఇలాగ మీరు లోన్ తీసుకున్నారు డబ్బులు కట్టు అని చెప్పేసి. ఏం డబ్బులు కట్టు నేనేం తీసుకోలేదు కదన్నా నువ్వు తీసుకున్నావు డీటెయిల్స్ అవన్నీ పెట్టాడు నాకు. నాకు అర్థం కాలే. సరే ఓకే ఇదేమన్నా నాకు ఆల్రెడీ రావు కదా. ఆ రోజు 4, 5 యాప్లకి ఇచ్చాను. నువ్వు ఏ యాప్ అసలు నువ్వు ఏ అకౌంట్ నుండి కొట్టు నీకు కొట్టేస్తాను అన్నావు. ఆడు ఏం పప్పించుకొని యాప్ పేరు పెట్టాడు. అమౌంట్ చూపించమని దాని మీద పెట్టలేదు నాకు. పెట్టరని వాటి మీద కాన్వర్సేషన్ జరిగింది. నిన్ను వైరల్ చేస్తా అని చెప్పేసి అన్నాడు. ఏం వైరల్ చేసి చెయ్యి అది ఇది అన్నట్టు మాట్లాడా. వాడేం చేశాడు, నలుగురు ఐదుగురు నేను ఎవరైతే డబ్బులు నాకు పంపించుంటారో వాళ్ళకు నా వాట్సాప్ మొత్తం హ్యాక్ చేసి దాని అందరికీ ఫోటో పెట్టాడు. ఈ అబ్బాయి ఫ్రాడ్ నా కొడుకు డబ్బులు తీసుకున్నాడు అని చెప్పేసి పెట్టాడు. చూస్తే ఏంటి ఇది మెసేజ్ ఏంటి అది ఇదని నేను అడిగితే కొంచెం కాన్వర్జేషన్ పెరగానే నేను వైరల్ చేస్తా అని చెప్పేసి నా ఫోటోని బట్టలు లేకుండా తీసి పెట్టాడు. పెట్టే లోపలికి అప్పుడు ఏంటి ఇలా చేసాడు, మా ఫ్రెండ్ ఒకడు ఏం చేశాడు, వేరే వాడికి పెడితే వీడికి షేర్ చేశాడు. వాడేం చేశాడు, వాడు నాకు పెట్టాడు. అరే నీ ఫోటో ఇలా వచ్చిందిరా ఏదంటే ఇలా క్రెడిట్ బి ఏదో తీసుకున్నాను రా లోను వాడికి సంబంధించిన పెట్టినట్టున్నాడు అది ఇది అని చెప్పేసి అంటే అది ఇది అని చెప్పి వాడికి ఫోన్ చేసి మళ్ళీ ఒక 10 నిమిషాలు రిస్క్ ఇచ్చాను. ఫోన్ చేస్తాను ఎవరు నువ్వు అసలు ఈ ఫోటోలు ఏంటి అసలు నువ్వు ఎవడు కొట్టేస్తాను అమౌంట్ ముందు నువ్వు ఏ అకౌంట్ పెట్టావో అది నాకు పెట్టు అని చెప్తే వాడేమో పెట్టకుండా ఇంకా కొంచెం చేశాడు. ఆడేం చేశాడు, నా మళ్ళీ వాట్సాప్ హ్యాక్ చేశాడు. ఎవడైతే నాకు ఈ ఫోటోలు ఏంటి అని చెప్పి పెట్టాడో వాడి వైఫ్ నా లింక్ పెట్టి నాది పెట్టాడు మళ్ళీ. నాకు అది చూసి మామూలుగా భయం వేయాలి. అసలు ఏంట్రా ఇలా ఉంది ఏంటి అసలు నాకైతే నా ఫోటో పెట్టినా నాకేం అనిపించలేదు. పోనీ బొంగు నా బాడీలో ఉన్నదే చూపించేచ్చాడు బొంగులే అని చెప్పేసి పట్టించుకోలే. కానీ తర్వాత అర్థమైంది ఒక్క మనిషికి ఏదైనా సరే ఒక హ్యూమన్ ఎవరో ఒకరు బాడీ లేకుండా చూస్తే ఎంత సిగ్గేసిద్దో అటప్పుడు ఒక నలుగురు ఐదుగురు పెట్టంగానే నాకు ఇంకా కోపం వాడు ఎవడో కానీ దొరుకుంటేనే జైలుకి 10 సంవత్సరాలు పోతే పోయింది. ఎవడో వాడి ముందు వాడిని చంపేసేవాడిని కంపల్సరిగా వాడు దొరుకుంటే. వాడు దొరకలే నాకు ఎంతసేపు చేసినా కూడా అటు ఇటుగా దొరకలేదు. అయితే నా ఫోన్ మొత్తం హ్యాక్ చేస్తాడు ఆడంతా. ఇట్టా కాదు మళ్ళీ చేసి పొద్దున్న నాకు హిందీ రాదు సరిగ్గా. మా ఫ్రెండ్ చేత మళ్ళీ హిందీ వాడి చేత మాట్లాడితే క్యాబాయ్ అడిగే మాట్లాడితే వీడు హిందీ వాడు ఉంటాడు. వాడి దాంట్లోకి వెళ్ళి నా కాంట్రాక్ట్స్లో ఎవడైతే హిందీ ఉన్నాడో వాళ్ళ వైఫ్ మళ్ళీ బ్యాక్ సైడ్ ఉన్న మళ్ళీ కలిపి పెట్టాడు. ఇది చూసి నాకు ఇంకా మెంటల్ ఎక్కింది. వామ్మో ఏం జరుగుతుందిరా ఇది అసలు బట్టలు లేకుండా పెట్టేది ఏంటి ఇది నాకేం అర్థం కాల. నాకు కాదని చెప్పేసి వెళ్ళి పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్ స్టేషన్ సార్ ఇలాగా ఏదో యాప్ వచ్చింది దాన్ని చేశాను వాడు 1200 కొట్టాడు వాడు 2000 కొట్టమంటున్నాడు నాకేం చేయాలో అర్థం కావట్లేదు అంటే ఇలాగ ఫోటోలు పెడుతున్నాడు బట్టలు లేకుండా అది ఇది అని చెప్పేసి పెట్టారు. వాళ్ళేం పోలీసులు ఉన్నారు కకృతి కూడికి ఎందుకు ఆశపెట్టాను అసలు అది ఇది అసలు నాకు తెలియదండి ఏం తీసుకున్నాం కూడా అంటే వాళ్ళు సమాధానం సరిగ్గా వాడు ఎవడో హిందీయోడు ఎక్కడెక్కడో ఉంటాడు అది సరే ఓకే హిందీయోని పక్కన పెట్టి ఇప్పుడు అదే రీజన్ పెట్టి నేను ఆత్మహత్య చేసుకుని ఉంటే ఎవరు రెస్పాన్స్ పోలీసులు కూడా సరిగ్గా రెస్పాండ్ ఎవరు అసలు ఆ టైం నువ్వెందుకు కకృతి కూడుకు పెట్టావు అది అనగానే వీళ్ళ వల్ల నా అవదని చెప్పేసి అర్థమైపోయింది. సరే మగోళ్ళకి అందరు వాడేం చేసి ఒకటి పెట్టాడని చెప్పాను కదా మా ఫ్రెండ్ ఆడేం చేశాడు అంటే అదేదో ప్రసాదం పంచినట్టు ఒక 6గురు షేర్ చేశారు మా ఊర్లో వాళ్ళందరూ నాకు చూస్తే ఏంటి ఫోటో అది ఇది అని చెప్పాను. నాకు సిగ్గేసింది. లేడీస్ అనేది ఒక్క మ్యాటర్ కాదు కదా సిగ్గు అనేది మగోడికి కూడా సిగ్గు అనేది ఉండిద్ది.
ఒకటి బాడీ లేకుండా కండలు లేకుండా చూపిస్తారు ఓకే. కానీ మనిషి బట్టలు లేకుండా చూపించి నలుగురు చూసారంటే లేడీస్ ఒక్కటి ప్రాబ్లం అనేది కాదు. జెంట్స్ కూడా ఫీల్ అవుతారు. హ్యూమన్ బీ అనేది బట్టలు లేకుండా చూపిస్తే ఎవ్వరు అని నాకు ఆ రోజున ఎవ్వడాడు నా కొడుకు ఎక్కడ ఉంటాడని కనిపెడతాను ఎంత ట్రై చేసినా కూడా దొరకలే. వాడిని సావకూడదు అని చెప్పేసి చాలా వరకు వాడు ఫోన్ చేశారు, దొరకలాడు. పోలీసులు కూడా ఇలా అనుకుని నాకేం అర్థం కాదు. నా బ్రెయిన్ మొత్తం వాడు సైబర్ వారికి కంప్లైంట్ ఇచ్చి వాడు ఏమైనా ఫోటోలు పెడితే నాకు మా అయిపోయింది వాడు కంప్లైంట్ ఇచ్చా. వాడికి ఏం చేశానంటే నేను ఈ యాప్ వాడు ఎవడా అని చెప్పేసి కెలకడం స్టార్ట్ చేశా. వీడెవడో వీడేంటి అని చెప్పేసి. వీళ్ళు కూడా ఇలా ఉంటే మా వాళ్ళు అసలు ఎవరో నాకు ఒక్కటి అర్థం కాదు ఏంటంటే ఆడి వైఫ్ది ఒకటి నాకు పెట్టాడు, నేను తప్పు అని చెప్పి తెలియచేసా. మా ఊళ్ళు ఒకడు మా సార్కి ఆ టైంలో ఒక ఆయన చూపించాడు ఆ ఫోటో అవి. వాళ్ళు ఏం చేశారంటే మా ఊళ్ళే దాన్ని ప్రసాదం పంచినట్టు ఆడవాళ్ళందరూ చూసారు ఆ ఫోటోని. నాకు ఇంకా ఎక్కింది. అప్పుడు గొడవ వేసుకున్నా. మగవాళ్ళు చూసినా కూడా నాకేం అనిపించలేదు, కానీ ఆడవాళ్ళకి అందరికీ ప్రసాదం పెట్టినట్టు చూడేలోకి నాకు మామూలు కోపం రాదు అసలు. అసలు నేను చూసి వేరేది పెట్టినా కూడా తీసి డెలిట్ చేసా. నాది అందరూ ఏదో ఏదో జరుగుతుందో చూసినట్టు చూసేలోకి నాకు ఇంకా సిగ్గేసింది. అసలు ఏంటో కూడా నాకు అర్థం కాల. ఈ నెట్టాగానే కనిపెట్టాలని చెప్పేసి చాలా వరకు వాడికి మళ్ళీ వాట్సాప్లో టెక్స్ట్ చేశా. ఎవడురా నువ్వు, అసలు అయింది నీకు అది ఇదని, డబ్బులు కట్టు వదిలేస్తాను, డబ్బులు కట్టేద్దాం అనుకున్నా. కానీ ఒకసారి మళ్ళీ యూట్యూబ్లో చెక్ చేస్తే డబ్బులు కొడితే వదలడంట. ఇంకో ఐదుగురు ఇంకో కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలని చెప్పేసి అంటాను. వీడిని నెట్టగానే కనిపెడదామని చెప్పేసి నేను ఆ సైబర్ వారికి కంప్లైంట్ ఇచ్చా. ఆ కంప్లైంట్ ఇచ్చి మళ్ళీ వాడికి వాట్సాప్ పెట్టా. వీటికి ఎలా కాదని ఆ యాప్లోకి వెళ్ళి ఆ యాప్లో అబౌట్ అని చెప్పి ఒకటి ఉంది. అబౌట్లోకి వెళ్తే వాడి లిస్టు మొత్తం అంటే ఆ అబౌట్లో వాడు పెడతాడు మెయిల్ ఐడి, అడ్రస్ ప్రూఫ్. ఒక యాప్ అనేది క్రియేట్ చేయాలని మెయిల్ ఐడి కంపల్సరీ కావాలి. వాడి సిస్టమ్ వాడు ఏ ఊర్లోనో అన్నీ పెట్టాలి. అది పెడితేనే అది లాగిన్ అయ్యింది. అది అలాంటప్పుడు నేను యాప్లోకి వెళ్ళి అబౌట్లో నొక్కితే ఆ యాప్ సంబంధించిన మొత్తం వచ్చింది. అవి మొత్తం పెట్టి నా కొడగా ఎవడరా నువ్వు, నీ అడ్రస్ నేను వస్తున్నాను చూడు, 2 daysలో నీ పని చెప్పకపోతే నన్ను అడుగు, నీకు ఎక్కడ ఉన్నా సరే నీ కంప్లైంట్ ఇచ్చి వస్తాను అని చెప్పేసి పెట్టా. నాకు దాని ద్వారా అప్పుడు ఏం చేశాను, రీసెట్ కొట్టా. ఫోన్ మొత్తం తీసేసా, మెయిల్ ఐడి మార్చేసా. ఏదైనా సిమ్ ఫోను ఆటోమేటిక్ బ్లాక్ అయ్యేదన్నీ ఒక్క సిస్టమ్ ఒక్కటి చిన్నది రాగానే మొత్తం మైండ్ మొత్తం ఎలా ప్రెషర్ ఓకే ఇది అప్పుడు అర్థమైంది నాకు. ఇంకా ఆ టైంలో మెయిల్ ఐడీలు మొత్తం మార్చేసా, ఇచ్చేసా మొత్తం అంతా. ఇది వాట్సాప్ ట్రూ కాలర్లోకి వెళ్ళి కాల్స్ బ్లాక్ చేపిచ్చేసా, అన్ని మొత్తం అంతా ఆఫ్ చేసా. ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే చాలా డెలికేట్. నాకంటే ఏదో ఒకటి వదిలేసాం, కానీ చాలా వరకు హ్యూమన్ బిహేవియర్కి చాలా డెలికేట్ విషయం ఇది, స్మాల్ది కాదు. ఫ్రెండ్స్ చాలా జాగ్రత్తగా ఉండండి. యాపిల్స్లోకి వెళ్ళినప్పుడు ఫేస్బుక్లు యాప్స్, ఇన్స్టాగ్రామ్స్ యాప్లు వచ్చినప్పుడు చాలా వరకు జాగ్రత్తగా ఉండి చూసుకోండి. మీ ఫోన్ అనేది వేరే వాళ్ళకి ఎవరికి ఇవ్వమాకండి చాలా వరకు. అది ఓకే.